భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రాజెక్టులు మాత్రం కళకళలాడుతున్నాయి. తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కూడా జలాశయాల్లో పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు, నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ, మెదక్ జిల్లాలో సింగనూరు, నల్గొండలో మూసి, పులిచింతల, కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు గోదావరి కూడా ఉధృతంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో మహదేవపూర్ మండలం కాళేశ్వరం దగ్గర నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీటి మట్టం 6 అడుగులుగా ఉంది. ఇక ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఈ వర్షాలకు ఎస్ఆర్ఎస్పీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీరుతో మంజీరా, గోదావరి నదులు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు 2,60,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రవాహం ఇలాగే ఉంటే కొన్ని గంటల్లోనే ప్రాజెక్టు నిండుతుంది. దీంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించాలని కలెక్టర్లకు సూచించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిస్థితులేంటి? అలాగే దిగువ గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారా? సంతోష్, ఈ 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఎస్ఆర్ఎస్పీలో భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా అటు ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. ఎస్ఆర్ఎస్పీకి ఎగువన ఉన్నటువంటి 5 ప్రాజెక్టులు, వాజేగావ్లోని విష్ణుపురి, అలాగే నాందేడ్లోని ఓల్డ్ బ్రిడ్జి, గంగా కాటన్ రివర్, ఇవన్నీ పూర్తిగా నిండిపోయాయి. దాదాపు 5 ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయేసరికి అక్కడ ఆ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తి దిగువడంతో దాదాపు 3 లక్షల క్యూసెక్ల ఆ వరద నీరు మహారాష్ట్ర నుండి వస్తుంది. అలాగే ఈ ఎస్ఆర్ఎస్పీ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షం, ఇటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాల వల్ల ఈ మాంజీరా నది 2 ఏళ్లుగా అసలు చుక్క నీరు లేనటువంటి మాంజీరా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు మాంజీరా అలాగే గోదావరి, ఈ 2 నదులు త్రివేణి సంగమం అయినటువంటి కందకుర్తి వద్ద కలిసి భారీగా వరద పోటెత్తుతుండటంతో కేవలం ఈ క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించినటువంటి 1,00,000 క్యూసెక్కుల వరద నీరు ఎస్ఆర్ఎస్పీలోకి వస్తుంది. దీంతో పాటు ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరద నీరు, ఇవి 2 కలుపుకుంటే దాదాపు 3,60,000 క్యూసెక్ల నీరు వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో 10 గంటల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని చెప్పేసి అధికారులు పక్కాగా చెప్తున్నారు. కేవలం ఈ 24 గంటల్లోనే 15 టీఎంసీల నీరు చేరితే ఇవాళ ఒక్కరోజే అంటే ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంట్లోలు ఇలాగే కొనసాగుతాయి, అంటే ఇంట్లోలు ఇక దాదాపు 3 లక్షలకు పైగానే ఇంట్లో కొనసాగుతుందని చెప్పేసి అధికారులు ఖచ్చితంగా చెప్తున్నారు. దీంతో ప్రాజెక్టు అంటే ఈ రాత్రి 10 గంటలకు పూర్తి స్థాయిలో నిండుకునే అవకాశం ఉంటుంది. దీంతో పూర్తి స్థాయిలో నిండితే మాత్రం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలాలని చెప్పేసి అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లకు ఇప్పటికే ప్రాజెక్టు అధికారులు ఆదేశించడం జరిగింది. దీంతో అయితే ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087 అడుగులకు చేరింది. ఇక టీఎంసీలో చూస్తే 90 టీఎంసీలకు ప్రస్తుతం 73 టీఎంసీలుగా ఉంది. అయితే ఎట్టి పరిస్థితిలో ఈ రాత్రి వరకు ప్రాజెక్టు నిండుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక ఈ జాలర్లు చేపల వేటకు వెళ్లే వారిని జాలర్లను అందరినీ ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆదేశించడం జరిగింది. సో ఇటు ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ ప్రజలు కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఏంటంటే ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి ఇవాళ రాత్రి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ఖచ్చితంగా 10:30-11 గంటల ప్రాంతంలో గేట్లను కూడా ఎత్తివేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది, నీటి మట్టం కూడా పెరుగుతోంది. 4 రోజుల పాటు ఇదే ఇన్ఫ్లో ఉండే శ్రీశైలం జలాశయం నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.2 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 170.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంలోకి 124,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 2,180 క్యూసెక్కులు బయటకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఎంత, అలాగే ప్రాజెక్టు ఎప్పటికి నిండే అవకాశం ఉంది? శ్రీశైలం డ్యామ్ లో వరద ఆశాజనకంగా ఉంది. శ్రీశైలం డ్యామ్ కు తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి వరద నీరు చేరుతుంది. అయితే తుంగభద్రలో ఏమాత్రం వరద నీరు లేనప్పటికీ కృష్ణా నదిలో మాత్రం ఆశాజనకంగా ఉంది. దూరాల నుంచి దాదాపు 124,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యామ్ లో చేరుతుంది. ప్రస్తుతం మరింత ఈ వరద నీరు పెరిగే అవకాశం ఉంది. 4 రోజుల పాటు ఇదే వరద ప్రవాహం ఉంటే శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 కాగా ప్రస్తుతం 876.2 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ఇప్పటికీ 172.2 టీఎంసీలు ఉంది. ఇన్ఫ్లోస్ 124,000 అయితే అవుట్ఫ్లో మాత్రం కేవలం 2,000 క్యూసెక్లు మాత్రమే ఉంది. విద్యుత్ ఉత్పత్తికి అలాగే సాగునీటికి పెద్దగా డిమాండ్ లేని పరిస్థితుల్లో అవుట్ఫ్లో చాలా తక్కువగా ఉంది. అయితే కృష్ణానదిలో ఇదే నీటి ప్రవాహం 4 రోజుల పాటు ఉంటే శ్రీశైలం డ్యామ్ లో 215 టీఎంసీల నీటి సామర్థ్యం పూర్తిగా నిండి గేట్లు ఎత్తి సాగర్ కు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో అక్కడికి వస్తున్న ప్రతి చుక్క నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో 4 రోజుల పాటు ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.